హలో, నేను డాక్టర్ స్వరూప్ రెడ్డి అండి. ఈరోజు చిన్న పిల్లలు అంటే పుట్టిన నెల నుంచి కంట్లో నీళ్ళు ఎందుకు కారుతాయి దాని మీద మాట్లాడతాం. ఇప్పుడు కన్ను ఇలా ఉంటే ఇక్కడ లాక్రిమల్ గ్లాండ్స్ అని ఉంటాయి, ఇక్కడ నీరు పుడుతుంది, ఇక్కడ చిన్న పైప్స్ ఉంటాయి. ఆ పైపు గుండా ఒక శాక్లోకి పోయి ఒక పైపు గుండా ఇక్కడ ముక్కులోకి పోతాయి. సో చిన్నపిల్లలు ఏమవుతుందంటే ఈ పైపు పుట్టుకతోనే అడ్డం పడి ఉంటుంది. సో కంట్లో నీళ్ళు ముక్కులోకి పోలేకుండా పైనుంచి కారుతూ ఉండి పుసురు కడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లము పుట్టిన నెల నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. తర్వాత కొంతమంది పిల్లలకు 6 నెలలకో 8 నెలలకో సంవత్సరానికో నీళ్లు కారేది ఈ జబ్బు కాదు. అది జలుబు ఉండడం వల్ల, ముక్కులో అలర్జీ వల్ల బ్లాక్ అయ్యి వచ్చే టెంపరీ ఇష్యూ అది ఇది ఒకటి కాదు. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఉంటే చిన్నపిల్లలకు ఏం చేయాలంటే, ఇక్కడ ఒక లైన్ గమనించారా? ఈ లైన్ అమ్మడి మీ వేలు తీసుకొని పోయి ఇట్లా కింద ముక్కులోకి ఇలా ఒత్తాలి. రోజు 5-6 సార్లు 4-5 పూట్ల యాంటీబయాటిక్ డ్రాప్స్ వేసి ఇలా ఒత్తుతూ ఉంటే యూజువల్గా సంవత్సరం లోపల అది క్లియర్ అవుతుంది. ఒకవేళ సంవత్సరానికి క్లియర్ కాకపోతే ప్రోబింగ్ అనే ఒక చిన్న ఆపరేషన్ ద్వారా ఆ పైపుని మేము మళ్ళీ సరి చేస్తాం. దానివల్ల మామూలుగా కంటిలో నీళ్లు ముక్కులోకి పోయి ఇబ్బంది లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.